జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలెగిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి. ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి. సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులగిరాయి.
ఈ ఫ్యామిలీ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఆనందంగా ఉండాలి. పదండి భోంచేద్దాం. వసు గారు, ఏంటి వసు గారు, ఏమైంది మీకు? ఇంతమంది అడుగుతున్నా కూడా మీరెందుకు మాట్లాడడం లేదు? ఏముందిరా, కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చావుగా దానికి. బలాదూర్గా బయట తిరిగి అతనితో గొడవ పెట్టుకుని ఉంటుంది. అత్తయ్య, మీరింకేం మాట్లాడకండి, దయచేసి నోరెత్తకండి. వసు గారు, కారణం లేకుండా మీరు అతను కొట్టారంటే నేను నమ్మను. అసలు ఏం జరిగింది వసు గారు? మీరెప్పుడు తప్పు చేయరు. అసలు ఏం జరిగిందో చెప్పండి. స్పీకప్. నీ చుట్టూ ఇంతమంది ఉన్నాం వసు, భయపడకుండా జరిగింది చెప్పు. నిజమేంటో చెప్పమ్మా. చెప్పుదినా, వీడిని పట్ల తప్పుగా ప్రవర్తించుంటే వీడిని ఇక్కడే చంపి నేను జైలుకి వెళ్తాను. మిస్టర్, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. మా వదిన గురించి మాకు తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను సార్. ఓకే, నువ్వు ఆగు. వసు గారు, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుస్తుందా? కానిస్టేబుల్, ఆవిడ తీసుకురండి. ప్లీజ్ పిల్లల్ని తీసుకోండి. మా మమ్మీని తీసుకెళ్ళకండి. మా మమ్మీ ఏం తప్పు చేయలేదు. డాడీ, మమ్మీని తీసుకెళ్ళొద్దని చెప్పండి. మమ్మీ ప్లీజ్, మమ్మీ వెళ్ళొద్దు. మమ్మీ రండి మేడం. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా. నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. వసు గారు,
మీరే తప్పు చేయరనేది నా నమ్మకం. ఈ విషయంలో నేనే కాదు, మన ఫ్యామిలీ అంతా కూడా మిమ్మల్ని నమ్ముతుంది. అందరూ మీ వెంటే ఉన్నారు. వాళ్ళందరి తరఫున నేను వచ్చాను. దయచేసి ఏం జరిగిందో చెప్పండి. ఏం జరిగిందో చెప్పండి. మిమ్మల్ని విడిపించి తీసుకెళ్తాను. అసలు మీరు బయటికి ఎప్పుడు వెళ్ళారు? ఆ మోడల్ కోఆర్డినేటర్ని ఎందుకు కొట్టారు? అసలు అతనితో మీకేంటండి పని? అతను కొట్టాల్సిన అవసరం ఏంటి? వసు గారు, ప్లీజ్ చెప్పండి. ఏంటి వసు గారు, నేను ఇంతలా అడుగుతున్నా మీరు చెప్పరా? ఒకరికొకరు ఏమి కామా? అలా అనకండి. నాకు మీరు ఆ దేవుడి కన్నా ఎక్కువ. అయితే చెప్పండి, అసలు ఏం జరిగిందండి? చెప్తానండి. తెలియక హారిక ఒక తప్పు చేసింది. అదండి జరిగింది. నేను కొట్టింది మనసులో పెట్టుకుని అతను పోలీసులకు చెప్పి అరెస్ట్ చేయించాడు. ఇంట్లో హారిక గురించి చెప్పి తనని కష్టపెట్టలేదు. ఏమైంది అభి? వసు ఎక్కడా? వసుని తీసుకురాలేదా అభి? వదినికి బెయిల్ ఇవ్వలేదా అన్నయ్య? చెప్పబి, వసుని ఎందుకు తీసుకురాలేదు? అఖిల్, హారిక మోడలింగ్ చేస్తున్న విషయం నీకు తెలుసా? లేదన్నయ్య, తను మోడలింగ్ చేస్తానంటే నేనే వద్దన్నాను. అమ్మా, నాన్న, మోడలింగ్ చేస్తానని హారిక మిమ్మల్ని అడిగిందా? అడగలేదబి. సంబంధం లేని టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నావు అభి? సంబంధం ఉందన్నయ్య. హారిక మోడలింగ్ చేయడానికి, వసు అరెస్ట్ అయ్యే స్టేషన్కి వెళ్ళడానికి సంబంధం ఉంది. ఏం మాట్లాడుతున్నావు అభి? అది అసలు ఇంటి నుంచి బయటకు ఎప్పుడు వెళ్ళింది? దానికి దీనికి ముడి పెడతావేంటి? జరిగిన నిజం చెప్పు హారిక. నీ నోటితో నువ్వే చెప్పు. అందరికీ సారీ. మీకు తెలియకుండా నేను మోడలింగ్ చేయాలనుకున్నాను. బస్సు అక్కకి తెలిసి పొద్దుని మందలించింది. అయినా నేను వెళ్ళలేదు. మోడలింగ్ కోఆర్డినేటర్ నాతో మిస్బిహేవ్ చేయబోయాడు. బస్సు అక్క వచ్చి అతన్ని కొట్టి నన్ను కాపాడింది. నా గురించి ఇంట్లో చెప్పలేక బస్సు అక్క అరెస్ట్ అయింది.
ఈ ఇంటి పరువు కుటుంబ గౌరవం కాపాడాలని వసు నోరెత్తకుండా తప్పు చెయ్యకపోయినా తల దించుకుని అరెస్ట్ అయి స్టేషన్కి వెళ్ళింది. ఎంత పనిచేసావు హారిక. నీ వల్ల వసుని అనరాని మాటలన్నాను, తిట్టి అవమానించాను. దీనంతటికీ కారణం నువ్వా? చదువుకున్నావు కదమ్మా, ఆ మాత్రం సంస్కారం లేదా? ఇంట్లో చెప్పకుండా ఇంత పని చేస్తావా? అవసరం లేదు అఖిల్, తన ధైర్యంగానే ఉంది. తప్పు చేశానని ఒప్పుకొని వెళ్ళింది. ధైర్యంగా ఎలా ఉంటుందా అభి? ఇంతమంది ఉండి కూడా తన్ని కాపాడలేకపోతున్నా. కంగారు పడకండి నాన్న. ఈ రోజు కాకపోతే రేపైనా వసు నోరు తెరిచి జరిగింది చెప్తుంది. వసుని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను. నాకు నమ్మకం లేదురా అభి. అది చేయకూడని తప్పేదో చేసింది, అందుకే నోరిప్పట్లేదు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే బావగారు మిమ్మల్ని కొట్టి వెళ్ళండి. నాన్న మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వదినానే మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అభి, బన్నీ కీర్తి అన్నం తినలేదు. వసు కోసం ఏడుస్తున్నారు. నేనెంత చెప్పినా వాళ్ళు వినట్లేదు. నువ్వైనా కాస్త సముదాయించు. ఇద్దరికీ తినిపించి పడుకోబెట్టవి. మమ్మీ ఎప్పుడొస్తుంది పెద్దమ్మా? ఈ రోజు వస్తుందమ్మా. మరి నైట్ ఎందుకు రాలేదు? చిన్న పనుండి రాలేదు. మమ్మీని చూడాలనిపిస్తుంది పెద్దమ్మా. చాలా మిస్ అవుతున్నాను. వచ్చేస్తుందిలే అమ్మా. అభి, బన్నీ ఎక్కడా? బన్నీ కిందకి రాలేదా? లేదభి, బన్నీ పైన లేడా? రూమ్లో లేడదునా? బన్నీ మాకంటే ముందే లేచి రెడీ అయ్యాడు డాడీ. ఇందాక కిచెన్లోకొచ్చి టిఫిన్ అయిందా పెద్దమ్మా అని అడిగాడు అభి. డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, వెళ్ళి కూర్చో వడ్డిస్తానని చెప్పాను. ఆ తర్వాత కనిపించలేదు అభి. రూమ్లో లేకుండా బన్నీ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటాడు. ఏమంటున్నావా? బన్నీ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తాడు? అయినా అంత చిన్నపిల్లవాడు మనతో చెప్పకుండా పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్తాడు అభి? అది ఒంటరిగా. బన్నీకి వాళ్ళ అమ్మంటే ప్రాణం అన్నయ్య. తన కోసం బన్నీ ఎంత దూరం అయినా వెళ్తాడు. బన్నీ మిమ్మల్ని టిఫిన్ అయిందా అని అడిగింది తను తినడానికి కాదు వదినా, వసు గారికి తీసుకెళ్ళడానికి. నాకు తెలిసి ఇప్పుడు బన్నీ స్టేషన్లో వసు గారి దగ్గర ఉంటాడు. వెంటనే వెళ్ళబి. బన్నీ స్టేషన్కే వెళ్ళాడో ఇంకెక్కడికైనా వెళ్ళాడో. అవునబి, అంత చిన్నపిల్లవాడు అంత పెద్ద ధైర్యం చేశాడంటే చాలా భయంగా ఉంది.
బన్నీ బన్నీ ఎలా ఉన్నావు మమ్మీ? నువ్విలా ఎందుకు వచ్చావు బన్నీ? నిన్ను చూడాలనిపించింది మమ్మీ. నిన్నంతా నువ్వేం తినుండవు కదా, ఆకలితో ఉంటావని టిఫిన్ తీసుకొచ్చాను. తిను మమ్మీ. నిన్నెవరు తీసుకొచ్చారు? నేనే వచ్చాను. ఒక్కడివే వచ్చావా? పర్వాలేదు మమ్మీ, ఇంటికి వెళ్ళాక అందరికి సారీ చెప్తాను. ముందు నువ్వు టిఫిన్ తిను మమ్మీ. తాతయ్య, నానమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, బాబాయ్, పిన్ని, అమ్మమ్మ అందరూ తోడుగా ఉన్నాం. నీకేం కాదు. అభిరామ్ గారు, ఏంటిది? కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని కొట్టి తీసుకొచ్చారేంటి? ఇన్స్పెక్టర్, నా వైఫ్ వీడిని ఎందుకు కొట్టిందో వాడి నోటితోనే వినండి. రై లే, చెప్పరా, చెప్పు. చెప్తాను సార్, చెప్తాను. వసు మేడం తప్పేం లేదు సార్. మోల్డింగ్ ఛాన్స్ ఇప్పిస్తానని ఆశ పెట్టి నేను అభిరామ్ సార్ మరదలు హారికపై బలవంతం చేయబోయాను. వసు మేడం వచ్చి నన్ను కొట్టి హారికను సేవ్ చేశారు. ఆ కోపంతోనే నేను వసు మేడంపై కేసు పెట్టాను. యు రాస్కెల్, తప్పు చేసి ఆ మేడంని అరెస్ట్ చేయిస్తావా? నాకు అబద్ధం చెప్పి మా డిపార్ట్మెంట్ని తప్పుదోవ పట్టిస్తావా? నువ్వు ఉండాల్సింది జైల్లో. కానిస్టేబుల్, వీడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే సెల్ వేయండి. ఓకే సార్.
మేడం రిలీజ్ చేయండి. సారీ సార్, వాడు తప్పుగా చెప్పడం వల్ల మేడంను అరెస్ట్ చేయాల్సి వచ్చింది. వసు గారు, ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదు? మీ మీద ఎందుకు నింద వేసుకున్నారు? అసలు మీరెందుకు నేరస్తురాలయ్యారు? నా చెల్లెలు హారిక కోసం అయ్యాను. తెలుసో తెలియకో తను మోడలింగ్ మీద ఆశపడింది. ఇంట్లో చెప్తే ఒప్పుకోరని ఎవరికి చెప్పకుండా వెళ్ళింది. ఆ దుర్మార్గుడు హారికని పాడు చేయాలనుకున్నాడు. టైంకి నేను అక్కడికి వెళ్ళి హారికని సేవ్ చేశాను. ఇదంతా ఇంట్లో తెలిస్తే హారికని అత్తయ్య తిడతారు. అఖిల్ హారికని దూరం పెట్టొచ్చు కూడా. అలా జరగకూడదని నిజం చెప్పలేదండి. అసలు నిజం తెలుసుకోకపోయి ఉంటే మీరు జైలుకి వెళ్ళి ఉండేవాళ్ళు కదా. ఎందుకంటే రిస్క్ తీసుకున్నారు? హారిక కోసం, ఇంటి పరువు కోసం. ఇప్పుడు మీ వల్లే ఇంటి పరువు గౌరవం పోయాయని అమ్మ అంటుంది. అమ్మ ముందు మీరు దోష అయ్యారండి. మరి అమ్మకేం సమాధానం చెప్తారు? ఏదో ఒకటి చేసి అత్తయ్య గారి కోపం తగ్గిస్తాను. దయచేసి మీరు ఈ విషయం ఇంట్లో చెప్పకండి. హారిక కష్టాల పాలవుతుంది. ఎన్నాళ్ళని కాపాడతారు? హారికైనా తెలుసుకోవాలి కదా. తెలిసొచ్చేలా నేను చేస్తానండి. హారిక మళ్ళీ ఆ తప్పు చేయదు. ఈ ఒక్కసారికి హారికని క్షమించండి. అఖిల్ హారిక కలిసుండాలి. అత్తయ్య నన్ను తిట్టినా భరించగలను. హారిక భరించలేదండి. ప్లీజ్. సరే, పదండి. ఏమండి, అభికి ఒకసారి ఫోన్ చేయండి. వసుని తీసుకొస్తున్నాడో లేదో అడగండి. ఇందాకే కాల్ చేశాను పావని, లిఫ్ట్ చేయలేదు. అఖిల్, వసు అక్కని రిలీజ్ చేయించడానికి ఏమైనా ప్రయత్నం చేయొచ్చుగా. హఠాత్తుగా వసు వదిన మీద నీకంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి? నువ్వేమంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. వదినని విడిపించి తీసుకురావడానికి అభి అన్నయ్య వెళ్ళాడు. అబ్బా, ఈ ఇంట్లో ఇలాంటి దిక్కుమాలిన దరిద్రపు కొట్టు పరిస్థితి చూసి ఎన్ని రోజులైందో. అందరి ముఖ చిత్రాలు బాధతో వెలవెలబోతున్నాయి. ఈ ఇంటికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేసింది. నాకు మళ్ళీ పెళ్లి చేయని ఈ ఇల్లు ఇలాగే వల్లకాడుగా మిగిలిపోవాలి. ఆ వసుకు జీవిత ఖైదు పడి జన్మలో అది ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదు. ఇదేంటి ఎంత తొందరగా వచ్చేసింది? చా, ఇప్పుడే కమ్మటి కల కన్నాను, అప్పుడే నా ఆశ ఆవిరైపోయిందా?
నిన్నెవరు క్షమించినా నేను క్షమించను. మళ్ళీ మళ్ళీ నా కాళ్ళకి కళ్ళకి అడ్డుపడకు. నీ భర్త బాధపడతాడు. వసుని ఇంకా ఇంకా తిట్టించి ఏడిపించాలి. మన చిరకాల కలైన వసుని బన్నీని ఈ ఇంటి నుంచి కట్టుబట్టలతో బయటికి గెంటించాలి. అప్పుడే మనకు మనశ్శాంతి. ఎందుకింతలా పగబట్టడం? పాపం వసు అక్కని వదిలేయచ్చు కదా ఆంటీ. కావాలంటే మనమే వేరే గోల్ పెట్టుకుందాం. ఏమైంది నీకు? తలకి దెబ్బ ఏమైనా తగిలిందా? ఎందుకిలా మతి తప్పిందాలాగా మాట్లాడుతున్నా? ఈ 2-3 రోజుల నుంచి నీ ప్రవర్తన మారిపోయింది. ఏదోలా ఉంటున్నావు. మోడలింగ్ గాని వెళ్ళావు. అసలు అక్కడ ఏం జరిగింది? అమ్మో, వసు అక్కని ఎక్కువసేపు సపోర్ట్ చేస్తే ఆంటీ మోడలింగ్ ఆఫీస్ లో జరిగిందంతా బయటికి లాగేలా ఉంది. నా కారణంగానే వసు అక్క స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చిందని అత్తయ్యకి తెలిసిందంటే ఈ ఇంట్లోంచి నన్ను వెళ్ళగొట్టిస్తారు. మాట్లాడవేంటే? మర్యాదగా నిజం చెప్పు, ఏం జరిగింది? ఎందుకు వసుని వెనకేసుకొస్తున్నావు? బా, ఏం జరగలేదు ఆంటీ. అసలే వసు అక్క కష్టాల్లో ఉంది కదా, కాస్త గ్యాప్ ఇవ్వచ్చు కదా అన్నాను. కానీ మీరన్నదే కరెక్ట్. వేడి మీదున్నప్పుడే ఇనుముని వంచాలి. కష్టాల్లో ఉన్న వసు అక్కని ఇంకా కష్టాల పాలు చేసి ఇంట్లోంచి బయటకింటేయాలి. అందుకేనే రకరకాల భయంకరమైన ప్లాన్ల గురించి ఆలోచిస్తున్నాను. మీరు ఏం ప్లాన్ చేసినా మీకు నేను సపోర్ట్ చేస్తానంటీ. మీ ప్లాన్స్ లో పార్టిసిపేట్ చేస్తాను. అలా అన్నా బాగుంది. ఇక రేపటి నుంచి చూడవే, మీ అత్తయ్యకు ఉన్నవి లేనివి కల్పించి చెప్పి ఆ వసుని ముప్పు తిప్పలు పెట్టిస్తాను. ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరి ఆడకుండా చేస్తాను. వీలైనంత త్వరగా ఆ వసుని ఈ ఇంట్లో నుంచి తరిమేయడమే మన ఉమ్మడి లక్ష్యం. మామగారు, కాఫీ ఎలా ఉంది? వసు చేసిన కాఫీ కదమ్మా, చక్కగా ఉంది. టీ తీసుకురమ్మంటారా మరి? కాఫీ బాగుందంటుంటే మళ్ళీ టీ అంటావేంటే? ఏంటమ్మా, న్యూస్ పేపర్ కావాలా? దీనికి న్యూస్ పేపర్ ఎందుకనయ్యా? ఇది చదవదు పెట్టదు. ఇలా ఇవే. ఆంటీ ఆంటీ, నేను పెడతాను. అత్తయ్య గారు, మీకు కాఫీ తెమ్మంటారా?
అక్కర్లేదు. రోజూ తాగుతావు కదా జయంతి. తన చేతి కాఫీ తాగను అంటున్నాను. వసు ఏం తప్పు చేసింది? చేసిన తప్పులు చాలవా అన్నయ్య? కొత్త తప్పులు చేయాలా? నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీసింది. ఫోన్లేని క్షమిస్తే ఏం తప్పు చేసిందో తెలీదు గాని ఏకంగా పోలీస్ స్టేషన్కే వెళ్ళింది. ఒక రోజంతా అక్కడే ఉంది. అందరి ముందు నా తల కొట్టేసినట్టయింది. ఇంకా నయం వదినా, జైలుకు వెళ్ళలేదు. వెళ్ళుంటే మన పరువు గౌరవం సర్వనాశనం అయిపోయేవి. ఆప్సుమంగళి, ప్రతి చిన్న విషయానికి వసుపై నిందలు వేస్తున్నా. నిజంగా వసు తప్పు చేసుంటే పోలీసులు వదిలేస్తారా? కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించేవారు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.